Hi friends, I am Kotta Narsareddy from KVND Spoken English Institute, Shakti Nagar, LB Nagar. I would like to teach about want to. ఈ want to అంటే అనుకుంటున్నాను, వాంటెడ్ టు అంటేనేమో అనుకున్నాను, వాంట్ టు అంటేనేమో అనుకుంటున్నాను. ఇది ప్రజెంట్ మాటలు. మనము ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ చేయాలనుకున్న పనులను తెలియజేయటానికి వాంట్ టు అనే స్ట్రక్చర్ను ఉపయోగించాలి. We should use this structure this structure for future desires and works which we want to do. అయితే ఈ అనుకుంటున్న అనే పనులకు ఈ స్ట్రక్చర్ వాడతాము. ఐ వాంట్ టు మీట్ ద ప్రిన్సిపల్. నేను ఈ రోజు ఐ వాంట్ టు మీట్ ద ప్రిన్సిపల్ టుడే. నేను ఈ రోజు ప్రిన్సిపల్ గారిని కలవాలనుకున్నాను. వి వాంట్ టు వాచ్ ఏ మూవీ టుమారో. మేము రేపు ఒక సినిమాను అనుకుంటున్నాము. దే వాంట్ టు పర్చేజ్ ఏ కార్ నెక్స్ట్ మంత్. వారు వచ్చే నెల ఒక కారు అనుకుంటున్నారు. హీ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్ ఇన్ ఫ్యూచర్. అతడు భవిష్యత్తులో ఒక డాక్టర్ కావాలనుకున్నాడు. ఈ షీట్ వచ్చినప్పుడు ఎస్ ఫామ్ రావాలి కాబట్టి వాంట్స్ వస్తుంది అక్కడ. షీ వాంట్స్ టు టాక్ టు యూ నౌ. ఆమె ఇప్పుడు మీతో అనుకుంటుంది. బాలు వాంట్స్ టు స్పీక్ టు భావన. బాబు భావనతో మాట్లాడాలనుకుంటున్నాడు. చిరంజీవి వాంట్స్ టు యాక్ట్ విత్ ఐశ్వర్యరాయ్. చిరంజీవి ఐశ్వర్యరాయ్తో అనుకుంటున్నాడు. సోనియా గాంధీ వాంట్స్ టు బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్. సోనియా గాంధీ ప్రధానమంత్రి కావాలనుకుంటుంది. దాంట్లో ఐ, వి, యు, దే, హీ షీట్ అన్నిటికి కూడా ఈ షీట్లకేమో వాంట్స్ టు వస్తుంది, ఐవి దేలకేమో వాంట్ టు వస్తుంది. అయితే ఇది కూడా వాంట్ టు అంటే నేను అనుకుంటున్నాననే సందర్భంలో ఈ స్ట్రక్చర్ని వాడతారు. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ వాంటెడ్ టు. వాంటెడ్ టు అంటే అంటే ఇది పాస్ట్ గురించి చెప్పే స్ట్రక్చర్. ఇది మనము గతంలో చేయాలనుకున్న పనులను తెలియజేయటకు వాంటెడ్ టు అనే స్ట్రక్చర్ను ఉపయోగించాలి. వీ షుడ్ యూజ్ దిస్ స్ట్రక్చర్ పాస్ట్ డిజైర్స్ ఆర్ వర్క్స్ విచ్ వీ వాంటెడ్ టు డూ. అయితే మనము అనుకున్న అనే మాటలకు అనుకున్న అనే మాటలకు ఈ స్ట్రక్చర్ వాడతాము. దీని యొక్క స్ట్రక్చరు సబ్జెక్టు వాంటెడ్ టు V1 ఎక్స్ట్రా వర్డ్స్. ఐ వాంటెడ్ టు గో టు టెంపుల్ ఎస్టర్డే. నేను నిన్న గుడికి వెళ్ళాలనుకున్నాను. వి వాంటెడ్ టు అప్లై ఫర్ ఐసెట్ లాస్ట్ ఇయర్. నేను పోయిన సంవత్సరము ఐసెట్ కు అప్లై చేయాలనుకున్నాను. దే వాంటెడ్ టు అటెండ్ ఫంక్షన్ లాస్ట్ వీక్. వారు పోయిన వారం ఒక శుభకార్యానికి హాజరు అవుదామనుకున్నారు. హీ వాంటెడ్ టు మ్యారీ ఏ డాక్టర్. అతడు ఒక వైద్యురాలిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. షీ వాంటెడ్ టు మీట్ యూ ఎస్టర్డే. ఆమె నిన్న మామూలను కలవాలని అనుకున్నది. లక్ష్మణ్ వాంటెడ్ టు మీట్ స్వప్న ఎస్టర్డే. లక్ష్మణ్ నిన్న స్వప్నను కలవాలనుకున్నాడు. ప్రియాంక వాంటెడ్ టు టేక్ ఎంపీసీ గ్రూపు. ప్రియాంక ఎంపీసీ గ్రూపు తీసుకోవాలనుకున్నది. ఐ వాంటెడ్ టు గో టు మక్తల్ ఎస్టర్డే. నేను నిన్న మక్తల్కు వెళ్ళాలనుకున్నాను. మహేందర్ వాంటెడ్ టు హెల్ప్ సుగుణ అండ్ లక్ష్మి. మహేందరు, సుగుణ మరియు లక్ష్మిలకు సహాయం చేయాలనుకున్నాడు. ఐ వాంటెడ్ టు బ్రింగ్ యువర్ బుక్స్ బట్ ఐ ఫర్గాట్. నేను నీ పుస్తకాలు తేవాలనుకున్నాను కానీ మర్చిపోయాను. వీటికి ఐ, వి, యు, దే, హీ, షీట్ అన్నిటికి కూడా వాంటెడ్ టు అనే సబ్జెక్ట్ వాడాలి. అయితే అనుకున్న అనే మాటలకు ఈ పాస్ట్ యాక్షన్స్ చెప్పేది ఈ వాంటెడ్ టు అనే స్ట్రక్చరు. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ యూజ్డ్ టు. యూజ్డ్ టు అంటే ఒకప్పుడు చేసేవాడిని, ఇప్పుడు కాదు, ఒకప్పుడు చేసేవాడిని అనే సందర్భంలో ఈ యూజ్డ్ టు అనే స్ట్రక్చర్ మనం వాడతాము. ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ చేయాల్సిన పనులను తెలియజేయటకు
యూజ్ టును ఉపయోగించాలి. వీ షుడ్ యూజ్ ది స్ట్రక్చర్ టు indicate our present habitual works and past habitual works which we don't have in the present. దానికి సబ్జెక్టు, యూజ్ టు, B1 EW ఇది దాని యూజ్ టు యొక్క స్ట్రక్చర్. ఇక సెంటెన్స్లు. ఐ యూజ్ టు వర్క్ ఎట్ నారాయణపేట. నేను గతంలో నారాయణపేటలో పనిచేసేవాడిని. ఐ యూజ్ టు వాచ్ ఐ యూజ్ టు వాచ్ ఇంగ్లీష్ మూవీస్. నేను ఇంగ్లీష్ మూవీస్ చూసేవాడిని. ఐ యూజ్ టు ప్లే క్రికెట్. నేను గతంలో క్రికెట్ ఆడేవాడిని. వి యూజ్ టు టేక్ నాన్ వెజ్. మేము గతంలో నాన్ వెజ్ తీసుకునేవారిని. హీ యూజ్ టు హెల్ప్ లాస్ట్ ఇయర్. అతను నాకు పోయిన సంవత్సరము సహాయం చేసేవాడు. షీ యూజ్ టు ఎంకరేజ్ మీ. ఆమె గతంలో నన్ను ప్రోత్సహించేది. రమేష్ యూజ్ టు బీట్ రాధా. రమేష రాధను కొట్టేవాడు. మాధవి యూజ్ టు లైక్ మీ. మాధవి నన్ను ఇష్టపడేది. మై ఫ్రెండ్ యూజ్ టు కామెంట్ అదర్స్. మా స్నేహితుడు ఇతరులను విమర్శించేవాడు. ఐ యూజ్ టు టెల్ లైస్. నేను అబద్ధాలు చెప్పేవాడిని. దీంట్లో కూడా ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అన్ని సబ్జెక్టులు కూడా యూజ్ టు అనే స్ట్రక్చర్ వాడతాము. అయితే ఇది ఇప్పుడు కాదు, నేను చేసేవాడిని అనే సందర్భంలో మనం యూజ్ టు అనే స్ట్రక్చర్ వాడతాము. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ హ్యావ్ టు. హ్యావ్ టు అంటే చేయాల్సిన అవసరం ఉంది, చేయాల్సి ఉంది అనే మాటలకు ఈ స్ట్రక్చర్ను వాడతాము. ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ చేయాల్సిన పనులను తెలియజేయటకు హ్యావ్ టును ఉపయోగించాలి. we should use this structure our present and future actions which we have to do. ఇవన్నీ కూడా మనం చేయాలి అనే ముచ్చట్లకు ఈ హ్యావ్ టు అనే స్ట్రక్చర్ వాడతాము. దీనికి సబ్జెక్టు హ్యావ్ టు, హ్యాజ్ టు, V1 ఎక్స్ట్రా వర్డ్స్. ఐ హ్యావ్ టు మీట్ మై ఫ్రెండ్స్ నౌ. నేను ఇప్పుడు మా స్నేహితులను కలవాల్సి ఉంది. ఐ హ్యావ్ టు అప్లై ఫర్ ఎంసాట్ నెక్స్ట్ వీక్. నేను వచ్చే వారం ఎంసాట్ దరఖాస్తులు చేయాల్సి ఉంది. ఐ హ్యావ్ టు డూ హోంవర్క్ నౌ. నేను ఇప్పుడు హోంవర్క్ చేయాల్సి ఉంది. వి హ్యావ్ టు టాక్ టు హిమ్ టుమారో. మేము రేపు వారితో మాట్లాడవలసి ఉంది. చేయాల్సి ఉంది, మాట్లాడవలసి ఉంది అనే సందర్భాలలో వి హ్యావ్ టు వాడతాం. హీ హ్యాస్ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్. అతడు పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంది. షీ హ్యాస్ టు ఇన్వైట్ దెమ్. ఆమె వారిని ఆహ్వానించవలసి ఉంది. గోవర్ధన్ హ్యాస్ టు గో టు స్కూల్. గోవర్ధన్ ఇప్పుడు స్కూల్కి వెళ్లాల్సి ఉంది. సునీత హ్యాస్ టు కుక్ రైస్. సునీత ఇప్పుడు అన్నం వండాల్సి ఉంది. మై మదర్ హ్యాస్ టు గో టు మార్కెట్ నౌ. మా అమ్మ ఇప్పుడు సంతకు వెళ్లాల్సి ఉంది. ఐ హ్యావ్ టు టెల్ వన్ మ్యాటర్ టు యూ. నేను ఒక విషయం చెప్పాల్సి ఉంది. ఈ చేయాల్సి ఉంది, చెప్పాల్సి ఉంది అనే సందర్భాలలో ఈ హ్యావ్ టు అనే స్ట్రక్చర్ను వాడతాము. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ హ్యాడ్ టు. హ్యాడ్ టు అంటే మనకు ఇష్టం లేకున్నా చేసే పనులను హ్యాడ్ టు అంటాము. హ్యాడ్ టు అంటే నాకు చేయాల్సి వచ్చింది, నాకు ఇష్టం లేకున్నా కూడా ఈ పని చేయాల్సి వచ్చిందనే సందర్భంలో ఈ స్ట్రక్చర్ను వాడతాము. గతంలో చేయాల్సి వచ్చిన పనులను తెలియజేయుటకు హ్యాడ్ టును ఉపయోగించాలి. వీ షుడ్ యూజ్ దిస్ స్ట్రక్చర్ టు ఎక్స్ప్రెస్ అవర్ పాస్ట్ యాక్షన్స్ విచ్ వీ హ్యాడ్ టు డూ. దాంట్లో సబ్జెక్టు హ్యాడ్ టు, V1 ఎక్స్ట్రా వర్డ్స్. ఐ హ్యాడ్ టు టాక్ టు హిమ్. నేను అతడితో మాట్లాడవలసి వచ్చింది. ఐ హ్యాడ్ టు ఆస్క్ దెమ్ యెస్టర్డే. నేను నిన్న వారిని అడగాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు టెల్ లైస్. నేను అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ దెమ్ యెస్టర్డే. మేము నిన్న వారి కోసము ఎదురు చూడాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు వర్క్ ఎట్ జడ్చర్ల ఫర్ 2 years. వారు 2 సంవత్సరాల నుండి పని చేయాల్సి వచ్చింది. హీ హ్యాడ్ టు ఫోర్స్ దెమ్. అతడు వారిని బలవంతం చేయాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు మ్యారీ హర్ బ్రదర్ ఇన్ లా. ఆమె తన బావను పెళ్లి చేయాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు గివ్
మనీ టు హిమ్, నేను అతనికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు ఐ హ్యాడ్ టు రిక్వెస్ట్ దెమ్ ఎస్టర్డే, నేను నిన్న వారిని ప్రాధేయపడాల్సి వచ్చింది. రాజు హ్యాడ్ టు హెల్ప్ అర్చన ఎస్టర్డే, అర్చనకు మనం హెల్ప్ చేయాల్సి వచ్చింది. వి, ఐ, వి, యు, దే, హీ, షిట్, ఇట్, ఈ అన్ని సబ్జెక్ట్ కూడా హ్యాడ్ టు వాడతాము. అయితే ఈ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ నీడ్ టు. నీడ్ టు అంటే చేయాల్సిన అవసరం ఉంది, తినాల్సిన అవసరం ఉంది, పోవాల్సిన అవసరం ఉంది అనే సందర్భంలో ఈ నీడ్ టు అనే స్ట్రక్చర్ని వాడతాము. మనము ఏదైనా ఒక పనిని చేయాల్సిన అవసరం ఉంది అని మాట్లాడే సందర్భంలో నీడ్ టు అనే స్ట్రక్చర్ను ఉపయోగించాలి. వీ షుడ్ యూజ్ దిస్ స్ట్రక్చర్ టు ఇండికేట్ అవర్ యాక్షన్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్. అవసరం ఉంది అనే దానికి ఈ స్ట్రక్చర్ మనం వాడుతుంటాము. దీంట్లో సబ్జెక్టు నీడ్ టు, V1, EWS. దీని యొక్క స్ట్రక్చర్ ఐ నీడ్ టు మీట్ దెమ్ టుడే, నేను ఈ రోజు వారిని కలవాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు టెల్ యూ వన్ థింగ్, నేను ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు గో టు కోజ్గి టుడే, నేను ఈ రోజు కోజ్గికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ టు టేక్ దేర్ పర్మిషన్, మనము వారి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. హీ నీడ్స్ టు ఆస్క్ హర్, అతడు ఆమెను అడగాల్సిన అవసరం ఉంది. ఆమె సర్టిఫికేట్స్, ఆమె ఒక ధృవీకరణ పత్రాలను అందజేయాల్సిన అవసరం ఉంది. అవర్ ప్రిన్సిపల్ నీడ్స్ టు అటెండ్ మీటింగ్ టుడే, మన ప్రధానోపాధ్యాయులు ఒక సభకు హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు హెల్ప్ దెమ్, నేను వారికి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. వి నీడ్ టు గెట్ ది నాలెడ్జ్, మనము ఒక జ్ఞానము పొందాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు లెర్న్ హిందీ, నేను హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఐ, వి, యు, దేలకు నీడ్ టు, హీ, షీ, ఇట్లకు నీడ్స్ టు. అయితే ఈ నీడ్ టు అంటే చేయాల్సిన అవసరం ఉంది, పోవాల్సిన అవసరం ఉందనే సందర్భంలో ఈ స్ట్రక్చర్ వాడతాము. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ ఏబుల్ టు. ఏబుల్ టు అంటే చేయగలుగుతున్నాను, పోగలుగుతున్నాను, రాగలుగుతున్నాను. ఈ గలుగుతున్నాను అనే సందర్భంలో ఏబుల్ టును ఉపయోగిస్తాము. మనము ఏదైనా ఒక పనిని చేయగలుగుతున్నాము అని చెప్పే సందర్భంలో ఏబుల్ టు అనే స్ట్రక్చర్ను ఉపయోగించాలి. వీ షుడ్ యూజ్ దిస్ స్ట్రక్చర్ టు ఇండికేట్ అవర్ యాక్షన్స్ విచ్ వీఆర్ ఏబుల్ టు డూ. మనం చేయగలుగుతున్నాం, మనకు ఆ శక్తి, చేసేటువంటి శక్తి ఉన్నది కాబట్టి చేయగలుగుతున్నాం అనే సందర్భంలో ఈ ఏబుల్ టును వాడతాము. దీనికి సబ్జెక్టు, హెల్పింగ్ వర్బు, ఏబుల్ టు, V1, EW, ఎక్స్ట్రా వర్డ్స్. ఐ ఆమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఆంగ్లం మాట్లాడగలుగుతున్నాను. వీఆర్ ఏబుల్ టు గో టు కాలేజ్ రెగ్యులర్లీ, మేము క్రమం తప్పకుండా కళాశాలకు వెళ్ళగలుగుతున్నాము. హీ ఈజ్ ఏబుల్ టు మెయింటైన్ పంక్చువాలిటీ, అతడు పంక్చువాలిటీ, సమయపాలన పాటించగలుగుతున్నాడు. దే ఆర్ ఏబుల్ టు డూ స్కోర్ గుడ్ మార్క్స్, వారు పోయిన సంవత్సరము మంచి మార్కులు సంపాదించగలిగారు. ఐ వాజ్ ఏబుల్ టు హెల్ప్ మై పేరెంట్స్ లాస్ట్ ఇయర్, నేను పోయిన సంవత్సరము మా తల్లిదండ్రులకు సహాయం చేయగలిగాను. ఐ విల్ ఏబుల్ టు గో టు హెల్ప్ మై పేరెంట్స్, నేను వచ్చే సంవత్సరము మా తల్లిదండ్రులకు సహాయం చేయగలుగుతున్నాను. హీ వాజ్ ఏబుల్ టు గెట్ గుడ్ మార్క్స్ లాస్ట్ ఇయర్, అతడు పోయిన సంవత్సరము మంచి మార్కులు తెచ్చుకోగలిగాడు. హీ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం, ఆమె నా సమస్యను అర్థం చేసుకోగలిగింది. దీంట్లో ఐకు, యాము, వాజు, పాస్ట్ అయితే వాజు, వియుదేలకు ఆరు, వర్, హీ, షీట్లకు ఈజ్, వాజు. అయితే ఈ చేయగలుగుతున్నామనే సందర్భంలో ఈ ఏబుల్ టు అనే స్ట్రక్చర్ను వాడతాము. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ ప్లానింగ్ టు. ఈ ప్లానింగ్ టు అంటే ప్రణాళికతో ఉన్నాను అని అర్థం. మనము ఏదైనా ఒక పనిని చేయాలని అనుకుంటున్నామని, ప్రణాళికతో ఉన్నామని మాట్లాడే సందర్భంలో ఈ ప్లానింగ్ టు అనే స్ట్రక్చర్ను వాడాలి. వి షుడ్ యూజ్ దిస్ స్ట్రక్చర్
ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ యాక్షన్స్ ప్లాన్స్. దీని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, ప్లానింగ్ టు, V1, ఎక్స్ట్రా వర్డ్స్. ఐఆమ్ ప్లానింగ్ టు పర్చేజ్ ఏ కార్. నేను ఒక కారు కొనాలనే ప్రణాళికతో ఉన్నాను. ఐఆమ్ ప్లానింగ్ టు సెటిల్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్ లో స్థిరపడాలనే ప్రణాళికతో ఉన్నాను. ఐఆమ్ ప్లానింగ్ టు డూ PhD. నేను PhD చేయాలనే ప్రణాళికతో ఉన్నాను. హీఈస్ ప్లానింగ్ టు కాంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్స్. అతడు ఎన్నికల్లో పోటీ చేయాలనే ప్రణాళికతో ఉన్నాడు. షీఈస్ ప్లానింగ్ టు గో టు అమెరికా. ఆమె అమెరికాకు వెళ్ళాలనే ప్రణాళికతో ఉంది. దే ఆర్ ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ బిల్డింగ్ ఇన్ బంజారా హిల్స్. వారు బంజారా హిల్స్ లో ఒక బంగ్లా కట్టాలనే ప్రణాళికతో ఉన్నారు. దే ఆర్ ప్లానింగ్ టు ఎస్టాబ్లిష్ ఏ స్కూల్ ఇన్ నెక్స్ట్ ఇయర్. వారు వచ్చే సంవత్సరము ఒక పాఠశాలను స్థాపించాలనే ప్రణాళికతో ఉన్నారు. చారీ ఈజ్ ప్లానింగ్ టు మ్యారీ లక్ష్మి. చారీ లక్ష్మిని పెళ్లి చేసుకోవాలనే ప్రణాళికతో ఉన్నాడు. ఐఆమ్ ప్లానింగ్ టు స్టార్ట్ ఏ బిజినెస్. నేను ఒక వ్యాపారాన్ని స్థాపించాలనే ప్రణాళికతో ఉన్నాను. రాజశేఖర్ ఈజ్ ప్లానింగ్ టు బికమ్ ఏ గ్రేట్ CEO. రాజశేఖరు 2015 కల్లా CEO కావాలనే ప్రణాళికతో ఉన్నారు. ఐకు యామ్, యు, వి, దేలకు ఆరు, హీ, షీ, ఇట్లకు ఈజ్ అనే సబ్జెక్టులు వస్తాయి. అయితే ప్రణాళికతో ఉన్నా అనే మాట మాట్లాడడానికి దీన్ని ప్లానింగ్ టు అని అంటారు. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ గోయింగ్ టు. ఈ గోయింగ్ టు అంటే చేయబోతున్నాను, తినబోతున్నాను, పండబోతున్నాను అనే మాటలకు ఈ గోయింగ్ టు అనే స్ట్రక్చర్ని వాడతాము. మనము ఏదైనా ఒక పనిని చేయబోతున్నాము అని చెప్పే సందర్భంలో గోయింగ్ టును ఉపయోగించాలి. వి షుడ్ యూజ్ దిస్ స్ట్రక్చర్ విచ్ ఆర్ గోయింగ్ టు బి డన్. అయితే చేయబోతున్నాను, మాట్లాడబోతున్నాను, స్పీచ్ ఇవ్వబోతున్నాను అని చేయబోతున్నాను అనే మాటలకు ఈ గోయింగ్ టు అనే స్ట్రక్చర్ని వాడాలి. ఐఆమ్ గోయింగ్ టు మీట్ దెమ్ టుడే. నేను ఈ రోజు వారిని కలవబోతున్నాను. ఐఆమ్ గోయింగ్ టు ఆస్క్ ఏ క్వశ్చన్. మేము మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఐఆమ్ గోయింగ్ టు పర్చేజ్ ఏ కార్ షార్ట్లీ. నేను త్వరలో ఒక కారు కొనబోతున్నాను. దే ఆర్ గోయింగ్ టు హెల్ప్ మీ. వారు నాకు సహాయం చేయబోతున్నారు. వీఆర్ గోయింగ్ టు లెర్న్ కంప్యూటర్స్ నెక్స్ట్ మంత్. మేము వచ్చే నెల ఒక కంప్యూటర్ నేర్చుకోబోతున్నాము. హీఈస్ గోయింగ్ టు కంప్లీట్ MPhil. అతడు MPhil పూర్తి చేయబోతున్నాడు. దే ఆర్ గోయింగ్ టు టెల్ యు సంథింగ్. వారు మీకు ఏదో చెప్పబోతున్నారు. షీఈస్ గోయింగ్ టు ఆస్క్ హిమ్ సంథింగ్. ఆమె అతడిని ఏమో అడగబోతున్నది. భరద్వాజ్ ఈజ్ గోయింగ్ టు టేక్ MCA. భరద్వాజ్ MCA తీసుకోబోతున్నాడు. వీఆర్ గోయింగ్ టు ఇన్వైట్ దెమ్. మేము వారిని ఆహ్వానించబోతున్నాము. ఐకు యామ్ అంటే ఉన్నాను. వి, యు, దేకు ఆర్ అంటే ఉన్నారు. హీ, షీ, ఇట్కు ఈజ్ అంటే ఉన్నాడు, ఉన్నది అనే ఈ సబ్జెక్టులకు ఈ హెల్పింగ్ వర్బులు వస్తాయి. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ వుడ్ లైక్ టు. అయితే ఈ మర్యాదపూర్వకంగా మాట్లాడే సందర్భంలో ఈ వుడ్ లైక్ టు అనే స్ట్రక్చర్ మనం వాడతాము. మన అభిప్రాయాలను మర్యాదపూర్వకంగా ఎదుటివారికి తెలియజేయటానికి, అలాగే ఎదుటివారి అభిప్రాయాలను వినయంగా అడిగి తెలుసుకునేందుకు వుడ్ లైక్ టు అనే స్ట్రక్చర్ను ఉపయోగించాలి. వీ షుడ్ యూజ్ దిస్ స్ట్రక్చర్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్ ఇన్ ఏ పొలైట్ వే. దాని యొక్క స్ట్రక్చరు సబ్జెక్టు వుడ్ లైక్ టు, V1, ఎక్స్ట్రా వర్డ్స్. ఐ వుడ్ లైక్ టు నో యువర్ ఒపీనియన్. నేను మీ అభిప్రాయాన్ని తెలుసుకోగోరుతున్నాను. ఐ వుడ్ లైక్ టు టేక్ యూ వన్స్. నేను మీతో ఒకసారి మాట్లాడగోరుతున్నాను. ఈ మాట్లాడగోరుతున్నాను అనే సందర్భంలో ఇవి వాడతాము. ఐ వుడ్ లైక్ టు గివ్ స్పీచ్. నేను ఉపన్యాసం ఇవ్వగోరుతున్నాను. హీ వుడ్ లైక్ టు టేక్ బైపీసీ గ్రూప్. అతడు బైపీసీ గ్రూప్ తీసుకోగోరుతున్నాడు. షీ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ హర్ సెల్ఫ్. ఆమె తనకు తాను పరిచయం చేసుకోగోరుతున్నది. దే వుడ్ లైక్ టు రెస్ట్ ఫర్ ఏ వైల్.
వారు కాసేపు విశ్రాంతి తీసుకోగోరుతున్నారు. మెనీ ఐ ఐ ఐ ఐ మే ఐ ఐ వుడ్ లైక్ టు సింగ్ ఎ సాంగ్. వినయ్ వుడ్ లైక్ టు సింగ్ ఎ సాంగ్. వినయ్ ఒక పాట పాడగోరుతున్నాడు. వందన వుడ్ లైక్ టు డాన్స్. వందన నృత్యం చేయగోరుతున్నది. ఐ వుడ్ లైక్ టు నో యువర్ క్వాలిఫికేషన్. నేను మీ విద్యార్హతలు తెలుసుకోగోరుతున్నాను. వి వుడ్ లైక్ టు మీట్ యువర్ ఫాదర్. మేము మీ నాన్నగారిని కలవగోరుతున్నాము. ఐ వి యు దే హీ షీట్ అన్నిటికి కూడా మనము వుడ్ లైక్ టు అనే స్ట్రక్చర్ వాడతాము, అన్ని సబ్జెక్ట్ కూడా. అయితే ఈ టాపిక్ మీకు బాగా అర్థమైందని ఊహిస్తూ మరి రేపు ఇంకో టాపిక్ గురించి నేర్చుకుందాము. అంతవరకు సెలవు. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కొత్త నర్సారెడ్డి ఫ్రమ్ కేవీఎన్డి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్, శక్తి నగర్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ విల్. విల్ అంటే భవిష్యత్తులో చేయబోయే పనులను తెలియజేయుటకు విల్లును వాడాలి. వీ షుడ్ యూజ్ విల్ టు ఇండికేట్ అవర్ ఫ్యూచర్ యాక్షన్స్. దానికి సబ్జెక్టు విల్లు, V1 EW. ఐ విల్ గో టు షాద్నగర్ టుమారో. నేను రేపు షాద్నగర్ కు వెళ్తాను. ఐ విల్ రైట్ అన్ ఎగ్జామ్ నెక్స్ట్ వీక్. నేను వచ్చే వారం ఒక పరీక్ష రాస్తాను. వి విల్ మీట్ యూ. ఐ విల్ మీట్ యువర్ అంకుల్ నెక్స్ట్ సండే. నేను వచ్చే వారము మీ అంకుల్ ను కలుస్తాను. హీ విల్ కన్సల్ట్ ఏ డాక్టర్ టుమారో. అతడు రేపు ఒక వైద్యుడిని సంప్రదిస్తాడు. దే విల్ గో టు అమెరికా నెక్స్ట్ వీక్. వారు వచ్చే నెలలో అమెరికాకు వెళ్తారు. హీ విల్ బికమ్ ఏ టీచర్ ఇన్ ఫ్యూచర్. అతడు భవిష్యత్తులో ఒక ఉపాధ్యాయుడు అవుతాడు. మనోహర్ విల్ పే హిస్ ఫీ టుమారో. మనోహరు అతడి యొక్క ఫీజును చెల్లిస్తాడు. ఐ విల్ గివ్ యువర్ మనీ టుడే ఆఫ్టర్నూన్. నేను మీ డబ్బులు ఎల్లుండి ఇస్తాను. ఐ విల్ ఇంట్రడ్యూస్ హిమ్ టుమారో. నేను రేపు అతడిని పరిచయం చేస్తాను. ఐ విల్ డిస్కస్ విత్ యూ ఆఫ్టర్ 2 days. నేను 2 రోజుల తర్వాత చర్చిస్తాను. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఈ అన్ని సబ్జెక్ట్ కూడా విల్ వస్తుంది. విల్ అంటే చేయబోయే పనులను తెలియజేసే ఇది టాపిక్ ఇది. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ మే. అయితే మే అంటే ఉండవచ్చు. భవిష్యత్తులో జరగబోయే వాటిని ఊహించి చెప్పేటప్పుడు, అలాగే పర్మిషన్ తీసుకునే సందర్భంలో మేను ఉపయోగిస్తారు. యూ షుడ్ యూజ్ మే టు గెస్ ఫ్యూచర్ యాక్షన్స్. మే ఈజ్ ఆల్సో యూజ్డ్ టు టేక్ పర్మిషన్. దానికి సబ్జెక్టు మే, V1 ఎక్స్ట్రా వర్డ్స్. హీ మే బికమ్ ఏ డాక్టర్. అతడు ఒక డాక్టర్ కావచ్చు. షీ మే మీట్ యూ టుమారో. ఆమె రేపు మిమ్మల్ని కలవవచ్చు. హీ మే హెల్ప్ యూ. అతడు మీకు సహాయం చేయవచ్చు. షీ మే ఇన్వైట్ అస్. ఆమె మనల్ని ఆహ్వానించవచ్చు. దే మే ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్. వారు వచ్చే వారము ఒక పరీక్షలకు సిద్ధం కావచ్చు. నేను రేపు దేవరకొండ. ఐ మే గో టు దేవరకొండ టుమారో. నేను రేపు దేవరకొండ వెళ్ళవచ్చు. మే ఐ కమ్ ఇన్ ప్లీజ్. దయచేసి నేను లోపలికి రావచ్చా. మే ఐ స్పీక్ టు యూ. నేను మీతో మాట్లాడవచ్చా. మే ఐ హెల్ప్ యూ. నేను మీకు సహాయం చేయవచ్చా. యువర్ ఫ్రెండ్ మే పే ఫీ నెక్స్ట్ మంత్. మీ స్నేహితుడు వచ్చే నెల ఫీజు చెల్లించవచ్చు. ఐ, వి, యు, దే, హీ, షీట్ అన్నిటికీ మే వాడాలి. అన్ని సబ్జెక్టు మే వాడతారు. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ క్యాన్. క్యాన్ అంటే చేయగలను అనే సందర్భంలో మనం క్యాన్ అనే స్ట్రక్చర్ ను యూజ్ చేస్తాము. మన యొక్క సామర్థ్యాన్ని, కెపాసిటీ, నైపుణ్యాలను మరియు ఎలాంటి పనిని అయినా సరే చేయగలను అనే సందర్భంలో క్యాన్ ను ఉపయోగించాలి. వి యూజ్ క్యాన్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఎబిలిటీ ఆర్ స్కిల్. దానికి సబ్జెక్టు
క్యాన్ V1 ఎక్స్ట్రా వర్డ్స్. ఐ క్యాన్ డ్రైవ్ ఏ కార్, నేను కారు నడపగలను. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, నేను అనర్గళంగా ఆంగ్లం మాట్లాడగలను. ఐ క్యాన్ రైట్ ఇన్ ఇంగ్లీష్ లెటర్, నేను ఆంగ్లంలో ఉత్తరము రాయగలను. వీ క్యాన్ డూ దట్ వర్క్, మేము ఆ పనిని చేయగలము. హీ క్యాన్ డాన్స్, అతడు నృత్యం చేయగలడు. షీ క్యాన్ సింగ్ ఏ సాంగ్స్, ఆమె పాటలు బాగా పాడగలదు. దే క్యాన్ ట్రాన్స్లేట్ తెలుగు ఇంటూ ఇంగ్లీష్, వారు తెలుగు నుండి ఆంగ్లమునకు అనువదించగలరు. మై ఫ్రెండ్ క్యాన్ గెట్ గోల్డ్ మెడల్ ఇన్ నెక్స్ట్ ఇయర్, మా స్నేహితుడు వచ్చే నెల స్వర్ణ పతకము సాధించగలడు. అబ్దుల్ కలాం క్యాన్ బికమ్ ఏ ప్రెసిడెంట్ అగైన్, అబ్దుల్ కలాం మళ్ళీ రాష్ట్రపతి కాగలడు. ఐ క్యాన్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 45 days, నేను 45 దినములలో ఆంగ్లం నేర్చుకోగలను. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అని అన్ని సబ్జెక్టులు కూడా క్యాన్ వాడాలి. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ కుడ్. కుడ్ అంటే గతములో మనకు ఉన్న సామర్థ్యాన్ని లేదా శక్తిని తెలియజేయుటకు, అలాగే ఇతరులను సభ్యతతో ఉంటే మర్యాద పూర్వకంగా ప్రశ్నలు అడిగే సందర్భంలో కుడ్ను ఉపయోగిస్తారు. వి షుడ్ యూజ్ కుడ్ టు ఎక్స్ప్రెస్ అవర్ పాస్ట్ ఎబిలిటీ, ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్. దానికి టు ఆస్క్ ద క్వశ్చన్స్ పొలైట్లీ. సబ్జెక్టు కుడ్, V1 EW, ఇది స్ట్రక్చర్. ఐ కుడ్ కన్విన్స్ దెమ్, నేను వారిని ఒప్పించగలిగాను. ఐ కుడ్ క్యాచ్ ద ట్రైన్ ఎస్టర్డే, నేను నిన్న రైలును అందుకోగలిగాను. ఐ కుడ్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఇంటర్మీడియట్, నేను ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకోగలిగాను. వీ కుడ్ హెల్ప్ దెమ్, మేము వారికి సహాయం గలిగాము. దే కుడ్ పాస్ MBA, వారు MBA పాస్ కాగలిగారు. మై కజిన్ కుడ్ గెట్ 2 gold medals ఇన్ MBBS, మా కజిన్ MBBS లో 2 గోల్డ్ మెడల్లు పొందగలిగాడు. వీ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 45 days, మేము 45 దినములలో ఆంగ్లము నేర్చుకోగలిగాము. హీ కుడ్ ప్లే ఎస్టర్డే, అతడు చాలా బాగా ఆడగలిగాడు. షీ కుడ్ రైట్ అన్ ఎగ్జామ్ వెల్, ఆమె పరీక్షను బాగా రాయగలిగింది. జీవిత కుడ్ డూ హోంవర్క్, జీవిత హోంవర్క్ ను చేయగలిగింది. దీంట్లో ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అన్ని కూడా ఈ కుడ్ అనే దానికి ఇవి మన సబ్జెక్టులు వాడాలి. కుడ్ అంటే చేయగలిగాను అనే మన సందర్భంలో దీన్ని వాడతాము. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ షుడ్. షుడ్ అంటే చేయాలి. మన బాధ్యతను, విధిని లేదా ధర్మాన్ని తెలియజేయుటకు మనం ఏదైనా ఒక పనిని చేయాలి అని మాట్లాడే సందర్భంలో షుడ్ను వాడాలి. వి షుడ్ యూజ్ షుడ్ టు టెల్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఫంక్షన్స్. ఐ షుడ్ గో నౌ, నేను ఇప్పుడు వెళ్ళాలి. ఐ షుడ్ మీట్ మై పేరెంట్స్ టుమారో, నేను ఈ రోజు మా ప్రిన్సిపల్ ని కలవాలి. ఐ షుడ్ డూ మై హోంవర్క్ నౌ, నేను ఇప్పుడు హోంవర్క్ చేయాలి. వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్, మనము మన పెద్దలను గౌరవించాలి. వీ షుడ్ మెయింటైన్ పంక్చువాలిటీ, మనము సమయ పాలన పాటించాలి. వీ షుడ్ స్పీక్ పొలైట్లీ, మనము మర్యాదగా మాట్లాడాలి. యూ షుడ్ కమ్ నౌ, మీరిప్పుడు రావాలి. యూ షుడ్ టేక్ పర్మిషన్, మీరు తప్పకుండా అనుమతిని తీసుకోవాలి. యూ షుడ్ గో టు కాలేజ్ రెగ్యులర్లీ, మీరు కళాశాలకు క్రమం తప్పకుండా వెళ్ళాలి. యూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ తప్పకుండా నేర్చుకోవాలి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అన్నిటికి కూడా షుడ్ వాడాలి. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ మస్ట్. ఏదైనా ఒక పనిని తప్పక చేసి తీరాలి అనే సందర్భంలో మనం మస్ట్ను ఉపయోగించాలి. వి యూజ్ మస్ట్ టు ఇండికేట్ an action must be done. సబ్జెక్టు మస్ట్, V1 EW. I must go now,
నేను ఇప్పుడు తప్పక వెళ్ళాలి. ఐ మస్ట్ హెల్ప్ మై పేరెంట్స్. నేను తప్పక మా తల్లిదండ్రులకు సహాయం చేయాలి. ఐ మస్ట్ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు నేను మీకు ఒక విషయం తప్పక చెప్పాలి. వి మస్ట్ లెర్న్ ఇంగ్లీష్. మేము తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. వి మస్ట్ అటెండ్ దట్ ఇంటర్వ్యూ. మేము తప్పక ఆ ఇంటర్వ్యూకు అటెండ్ కావాలి. హీ మస్ట్ డూ దిస్ వర్క్ టుమారో. అతడు రేపు తప్పకుండా ఈ పని చేయాలి. వి మస్ట్ అప్లై డైట్ నెక్స్ట్ ఇయర్. మేము వచ్చే సంవత్సరము డైట్కు తప్పకుండా అప్లై చేయాలి. వేణు మస్ట్ బ్రింగ్ మై బుక్ టుమారో. వేణు తప్పకుండా నా పుస్తకము తేవాలి. ఐ మస్ట్ మీట్ మై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్. మేము వచ్చే వారం మా స్నేహితులను తప్పకుండా కలవాలి. రాజశేఖర్ మస్ట్ హ్యావ్ మై హెల్ప్. శ్రావణి, రాజశేఖర్ శ్రావణికి తప్పకుండా సహాయం చేయాలి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఇవన్నీ కూడా ఈ సబ్జెక్ట్ అన్ని మస్ట్ కు వాడాలి. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ వుడ్. అలవాటును, అలాగే అంగీకారాన్ని, అభీష్టాన్ని మనము ముఖ్యంగా మర్యాదగా అడగడానికి వుడ్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగిస్తాము. ఇట్ క్యాన్ బి యూజ్డ్ వెన్ వి టాక్ ఇన్ ఏ పొలైట్ మేనర్ లో వుడ్ను వాడాలి. ఐ వుడ్ లైక్ టు హెల్ప్ యూ. దీనికి మన సబ్జెక్టు వుడ్, V1 ఎక్స్ట్రా వర్డ్స్. ఐ వుడ్ లైక్ టు హెల్ప్ యూ. నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. వి వుడ్ లైక్ టు వాక్ ఫర్ 1 hour ఎవ్రీ మార్నింగ్. నేను ప్రతిరోజు ఉదయం 1 గంట నడవడానికి ఇష్టపడతాను. ఐ వుడ్ స్పెండ్ ఏ వీక్ విత్ అస్. మీరు మాతో 1 వారం గడుపుతారా? వుడ్ యూ టేక్ కాఫీ ఆర్ టీ. మీరు కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? షీ వుడ్ లైక్ టు గో టు కాశ్మీర్. ఆమె కాశ్మీర్ వెళ్ళుటకు ఇష్టపడుతుంది. వుడ్ యూ మూవ్ ఏ లిటిల్ ఫ్యూచర్. దయచేసి మీరు కొంచెము ముందుకు జరుగుతారా? వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ. మీరు దయచేసి నాకు సహాయం చేస్తారా? వుడ్ యూ ప్లీజ్ కమ్ హియర్. దయచేసి మీరు ఇక్కడికి వస్తారా? వుడ్ యూ ప్లీజ్ గివ్ యువర్ సెల్ ఫోన్. దయచేసి మీ సెల్ ఫోన్ ఇస్తారా? ఐ, వి, యు, దే, హీ, షీట్ అన్నిటికి కూడా వుడ్ వాడాలి. ఐ వుడ్ లైక్ టు టీచ్ యూ అబౌట్ షుడ్ హ్యావ్. ఈ షుడ్ హ్యావ్ అంటే గతములో చేసి ఉండేవాడిని చేసి ఉంటాను అనే సందర్భంలో దీన్ని వాడతారు. గతంలో చేసి ఉండాల్సిన పనులను తెలియజేయటానికి ఈ షుడ్ హ్యావ్ అనే స్ట్రక్చర్ను ఉపయోగిస్తాము. అంటే మనము ఏదైనా ఒక పనిని చేసి ఉండాల్సింది అనే సందర్భంలో ఉపయోగిస్తారని అర్థము. వి షుడ్ యూజ్ దిస్ స్ట్రక్చర్ టు ఇండికేట్ అవర్ యాక్షన్స్ విచ్ షుడ్ హ్యావ్ బీన్ డన్ ఇన్ ద పాస్ట్. అయితే పాస్ట్ లో జరిగిన పనులన్నీ కూడా ఇది షుడ్ హ్యావ్ స్ట్రక్చర్ తో చెప్తాము. దానికి స్ట్రక్చర్ సబ్జెక్టు షుడ్ హ్యావ్ V3 EW. ఐ షుడ్ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్. నేను ఆ హోదాకు దరఖాస్తు చేసి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ యూ. నేను మిమ్మల్ని అడిగి ఉండాల్సింది. ఈ అడిగి ఉండాల్సింది, చేసి ఉండాల్సింది అనే సందర్భంలో ఈ వుడ్ హ్యావ్ ను వాడతాము. ఐ షుడ్ హ్యావ్ టేకన్ గుడ్ డెసిషన్. నేను మంచి నిర్ణయం తీసుకొని ఉండాల్సింది. వి షుడ్ హ్యావ్ వాచ్డ్ దట్ మూవీ. మేము ఆ మూవీని చూసి ఉండాల్సింది. హీ షుడ్ హ్యావ్ టాక్డ్ పొలైట్లీ. అతడు మర్యాదగా మాట్లాడి ఉండాల్సింది. మురళి షుడ్ హ్యావ్ టేకన్ కోచింగ్ ఫర్ డిఎస్సి. మురళి డిఎస్సి కోచింగ్ ను తీసుకొని ఉండాల్సింది. షంషీర్ షుడ్ హ్యావ్ ప్లేడ్ వెల్. షంషీర్ మంచిగా ఆడి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ విజిటెడ్ గవర్నమెంట్ స్కూల్స్. అబ్దుల్ కలాం షుడ్ హ్యావ్ విజిటెడ్ గవర్నమెంట్ స్కూల్స్. అబ్దుల్ కలాం ప్రభుత్వ పాఠశాలను దర్శించి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ బాట్ మై డిక్షనరీ టుడే. మీరు నా నిఘంటువును
తెచ్చి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ గాన్ టు ద టెంపుల్ టుడే. నేను ఈ రోజు గుడికి వెళ్ళాల్సింది. అయితే ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్ అన్నిటికి కూడా షుడ్ హ్యావ్ అనే స్ట్రక్చర్ ను యూజ్ చేస్తాం. అన్ని సబ్జెక్టులు కూడా షుడ్ హ్యావ్ అనే స్ట్రక్చర్ ను యూజ్ చేయాలి. అయితే ఈ చేసి ఉండాల్సింది అనే సందర్భంలో ఈ షుడ్ హ్యావ్ అనే స్ట్రక్చర్ ను వాడతాము. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ వుడ్ హ్యావ్. వుడ్ హ్యావ్ అంటే అడిగి ఉండేవాడిని, చేసి ఉండేవాడిని, పోయి ఉండేవాడిని, చెప్పి ఉండేవాడిని అనే సందర్భంలో వాడతాము. అడిగి ఉండేవాడిని, పెళ్లి చేసి ఉండేవాడిని, చెప్పి ఉండేవాడిని అని మాట్లాడే సందర్భంలో వుడ్ హ్యావ్ అనే స్ట్రక్చర్ ను ఉపయోగిస్తారు. We should use this structure to indicate our actions which would have been done. Then structure subject would have V3 EWS. I would have told you, నేను నీకు చెప్పి ఉండేవాడిని. I would have asked them, నేను వారిని అడిగి ఉండేవాడిని. We should have come to the college. నేను నిన్న కళాశాలకు వచ్చి ఉండేవాడిని. They should have gone to the Mumbai. వారు ముంబైకి వెళ్ళి ఉండేవారు. She would have helped you. ఆమె నీకు సహాయం చేసి ఉండేది. మహిపాల్ would have done homework. మహిపాల్ హోంవర్క్ చేసి ఉండేవాడు. సుజాత would have cooked rice. సుజాత అన్నం వండి ఉండేది. He would have applied for group 2. అతడు group 2 కు అప్లై చేసి ఉండేవాడు. I would have attended the function yesterday. నేను నిన్న శుభకార్యానికి హాజరు అయి ఉండేవాడిని. I would have given money. నేను నీకు డబ్బులు ఇచ్చి ఉండేవాడిని. దీన్ని I, we, you, they, he, she, it అన్నిటికి కూడా would have అనే ఈ అన్ని సబ్జెక్టులు కూడా would have వర్తిస్తుంది. I would like to teach about must have. ఈ must have అంటే తప్పకుండా పలానా వ్యక్తిని కలిసి ఉంటాను, ఫలానా దగ్గరికి వెళ్ళి ఉంటాను, ఒక పనిని తప్పకుండా చేసి ఉంటాను అనే సందర్భంలో ఈ స్ట్రక్చర్ వాడతారు. వీ షుడ్ యూజ్ దిస్ స్ట్రక్చర్ టు ఇండికేట్ అవర్ యాక్షన్స్ విచ్ మస్ట్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. ఈ కంప్లీట్ అయినటువంటి పనులను మనము తప్పకుండా చేసి ఉంటాము, తప్పకుండా కలిసి ఉంటామనే సందర్భంలో దీన్ని వాడతాము. దీని స్ట్రక్చర్ సబ్జెక్ట్ మస్ట్ హ్యావ్ V3 EW. ఐ మస్ట్ హ్యావ్ సీన్ హర్. నేను ఆమెను తప్పకుండా చూసి ఉంటాను. ఐ మస్ట్ హ్యావ్ వాచ్డ్ 100 మూవీస్. నేను తప్పకుండా 100 సినిమాలు చూసి ఉంటాను. ఐ మస్ట్ హ్యావ్ టోల్డ్ దెమ్. నేను తప్పకుండా వారికి చెప్పి ఉంటాను. హీ మస్ట్ హ్యావ్ ఫెయిల్డ్. అతడు తప్పకుండా ఫెయిల్ అయి ఉంటాడు. షీ మస్ట్ హ్యావ్ స్కోల్డెడ్ హిమ్. ఆమె అతన్ని తప్పకుండా తిట్టి ఉంటుంది. దే మస్ట్ హ్యావ్ గాన్ టు స్కూల్ టుడే. వారు తప్పకుండా ఈ రోజు పాఠశాలకు వెళ్ళి ఉంటారు. హీ మస్ట్ హ్యావ్ గాట్ మ్యారీడ్ లాస్ట్ ఇయర్. అతడు తప్పకుండా పోయిన సంవత్సరం పెళ్లి చేసుకుని ఉంటాడు. మై మదర్ మస్ట్ హ్యావ్ ప్రిపేర్డ్ స్వీట్స్ టుడే. మా అమ్మ తప్పకుండా స్వీట్లు తయారు చేసి ఉంటుంది. యువర్ బ్రదర్ మస్ట్ హ్యావ్ గాట్ ఫస్ట్ ర్యాంక్. మీ సోదరుడు తప్పకుండా ఫస్ట్ ర్యాంకు తెచ్చుకొని ఉంటాడు. సంజయ్ మస్ట్ హ్యావ్ బికమ్ ఏ గ్రేట్ డైరెక్టర్. సంజయ్ తప్పకుండా ఒక గొప్ప డైరెక్టర్ అయి ఉంటాడు. ఈ చేసి ఉంటాడు, చూసి ఉంటాడు అనే తప్పకుండా చేసి ఉంటాడు, తప్పకుండా చూసి ఉంటాడు అనే సందర్భంలో ఈ స్ట్రక్చర్ వాడతాము. దీనికి ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఈ అన్నిటికి కూడా మస్ట్ హ్యావ్ అనే సబ్జెక్టు వాడతాము. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ మైట్ హ్యావ్. అయితే ఊహించి చెప్పే సందర్భంలో గతంలో జరిగిపోయిన పనులను ఊహించి చెప్పే సందర్భంలో ఈ మైట్ హ్యావ్ అనే స్ట్రక్చర్ని వాడతాము. మైట్ హ్యావ్ గతంలో జరిగిపోయిన పనులను ఊహించి చెప్పే సందర్భంలో మైట్ హ్యావ్ అనే స్ట్రక్చర్ను ఉపయోగించాలి. వీ షుడ్ యూజ్ దిస్ స్ట్రక్చర్ టు గెస్ ద పాస్ట్ యాక్షన్స్. అయితే పాస్ట్ యాక్షన్స్ గెస్ చేసి చెప్పేటువంటి సందర్భంలో దీన్ని మనం వాడతాము, ఊహించి చెప్పే సందర్భంలో వాడతాము. సబ్జెక్టు మైట్ హ్యావ్ V3 EW. షీ మైట్ హ్యావ్ డన్ హోంవర్క్. ఆమె హోంవర్క్ చేసి ఉండవచ్చు. షీ మైట్ హ్యావ్ పాస్డ్ SSC. ఆమె SSC పాస్ అయి ఉండవచ్చు. దే మైట్ హ్యావ్ టేకెన్ లంచ్. వారు మధ్యాహ్న భోజనం చేసి ఉండవచ్చు. షీ మైట్ హ్యావ్ గాన్ టు కాలేజ్. ఆమె కళాశాలకు వెళ్ళి ఉండవచ్చు, పోయి ఉండవచ్చు, నిద్రపోయి ఉండవచ్చు అనే ఉండవచ్చు అనే సందర్భంలో వాడతాము.
అనుష మైట్ హ్యావ్ టేకెన్ మొబైల్. అనుష మీ మొబైల్ ను తీసుకొని ఉండవచ్చు. శిరీష మైట్ హ్యావ్ మెట్ దెమ్ ఎస్టర్డే. శిరీష నిన్న వారిని కలిసి ఉండవచ్చు. యువర్ బ్రదర్ మైట్ హ్యావ్ స్కోల్డెడ్ యూ సిస్టర్ ఇన్ లా. మీ అన్నయ్య మీ వదినను తిట్టి ఉండవచ్చు. మై ఫాదర్ మైట్ హ్యావ్ టోల్డ్ దెమ్. మా నాన్న వారికి చెప్పి ఉండవచ్చు. యూ మైట్ హ్యావ్ సీన్ మై బ్రదర్. నీవు మా సోదరుని చూసి ఉండవచ్చు. ఐ మైట్ హ్యావ్ వాచ్డ్ 200 మూవీస్ సోఫార్. నేను ఇప్పటిదాకా 200 సినిమాలు చూసి ఉండవచ్చు. ఐ వి యు దే హీ షీట్ అన్నిటికి కూడా ఈ అన్ని సబ్జెక్ట్ కూడా మైట్ హ్యావ్ అనే స్ట్రక్చర్ ను వాడతాము. అయితే ఈ టాపిక్ మీకు బాగా అర్థమైందని ఊహిస్తూ మరి రేపు ఇంకో టాపిక్ గురించి నేర్చుకుందాము. అంతవరకు సెలవు. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కొత్త నర్సారెడ్డి ఫ్రమ్ KVND స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్, శక్తి నగర్, LB నగర్. I would like to teach about will be. నేను రేపు ఫలానా దగ్గర ఉంటాను లేదా రేపు నేను బిజీగా ఉంటాను అని మాట్లాడే సందర్భంలో, భవిష్యత్తులో ఒక స్థితిగతులను గురించి మాట్లాడే సందర్భంలో మనము విల్ బీని ఉపయోగిస్తాము. వి యూజ్ విల్ బీ టు ఇండికేట్ అవర్ ఫ్యూచర్ కంటిన్యూస్ వర్డ్స్ అండ్ సిచ్యువేషన్స్. దానికి సబ్జెక్టు విల్ బి ఈడబ్ల్యూ. నేను రేపు బిజీగా ఉంటాను. ఐ విల్ బి బిజీ టుమారో. నేను రేపు బిజీగా ఉంటాను. ఐ విల్ బి ఇన్ హైదరాబాద్ నెక్స్ట్ వీక్. నేను వచ్చే వారం హైదరాబాద్ లో ఉంటాను. ఐ విల్ బి ఫ్రీ టుమారో. నేను రేపు ఫ్రీగా ఉంటాను. దే విల్ బి ఇన్ ఢిల్లీ నెక్స్ట్ ఇయర్. వారు వచ్చే సంవత్సరము ఢిల్లీలో ఉంటారు. హీ విల్ బి ఎట్ హోమ్ టుమారో. అతడు రేపు ఇంటి దగ్గర ఉంటాడు. ఐ విల్ బి డూయింగ్ హోంవర్క్ ఎట్ దిస్ టైమ్ టుమారో. రేపు నేను ఈ టైంలో హోంవర్క్ చేస్తూ ఉంటాను. దే విల్ బి వర్కింగ్ ఇన్ ముంబై నెక్స్ట్ మంత్. వారు వచ్చే నెలలో ముంబైలో పనిచేస్తూ ఉంటారు. షీ విల్ బి ప్రిపేరింగ్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్. ఆమె వచ్చే సంవత్సరం పరీక్షలకు సిద్ధమవుతూ ఉంటుంది. హీ విల్ బి టాకింగ్ టుమారో. అతడు రేపు నాతో మాట్లాడుతూ ఉంటాడు. వేణు విల్ బి డూయింగ్ మెడిటేషన్ ఎట్ దిస్ టైమ్ టుమారో. వేణు రేపు ఈ టైంలో ధ్యానం చేస్తూ ఉంటాడు. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ వాటన్నిటి కూడా విల్ బి అనే స్ట్రక్చర్ వస్తుంది. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ మేబీ. మేబీ అంటే ఉండొచ్చు. ఏదైనా ఒక పనిగా, ఏదైనా ఒక వ్యక్తిగా లేదా వస్తువును ఫలానా దగ్గర ఉన్నది అని చెప్పేటప్పుడు మేబీని ఉపయోగిస్తాము. మేబీని స్థితిగతులను తెలియజేయటకు ఉపయోగిస్తాము. వి యూజ్ మేబీ ఏ పర్సన్ ఆర్ థింగ్ ఈజ్ సమ్వేర్. దానికి సబ్జెక్టు మేబీ ఈడబ్ల్యూ. షీ మే బి ఇన్ ద క్లాస్ రూమ్ నౌ. ఆమె ఇప్పుడు తరగతి గదిలో ఉన్నది. తరగతి గదిలో ఉండవచ్చు. హీ మే బి బిజీ నౌ. అతడు ఇప్పుడు బిజీగా ఉండవచ్చు. దే మే బి ఇన్ హైదరాబాద్ టుడే. ఈ రోజు వారు హైదరాబాద్ లో ఉండవచ్చు. షీ మే బి ఏ టీచర్. ఆమె టీచర్ అయి ఉండవచ్చు. దే మే బి ఫ్రీ నౌ. వారు ఇప్పుడు ఖాళీగా ఉండవచ్చు. హీ మే బి ఎట్ హోమ్. అతడు ఇంటి దగ్గర ఉండవచ్చు. యువర్ సెల్ ఫోన్ మే బి ఆన్ ద టీవీ. మీ సెల్ ఫోన్ టీవీ మీద ఉండవచ్చు. దే మే బి యువర్ రిలేటివ్. వారు మీ బంధువులు అయి ఉండవచ్చు. యువర్ వాచ్ మే బి ఆన్ ద టేబుల్. మీ గడియారము టేబుల్ మీద ఉండవచ్చు. సీఎం మే బి ఇన్ ఢిల్లీ టుడే. ముఖ్యమంత్రి ఈ రోజు ఢిల్లీలో ఉండవచ్చు. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఈ అన్నింటికి కూడా మేబీని వాడాలి.
ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ డోంట్. మనము ఏదైనా ఒక పనిని చెయ్యను అంటే రాయను, తినను, మాట్లాడను, ఇవ్వను, తీసుకోను అని మాట్లాడే సందర్భంలో డోంట్ను ఉపయోగిస్తాము. అలాగే ఫలానా అలవాటు లేదు అని అనటానికి కూడా ఈ డోంట్ను ఉపయోగిస్తాము. వి యూజ్ డోంట్ టు రిజెక్ట్, టు టెల్ నెగటివ్ హ్యాబిట్స్. ఇవన్నీ నెగటివ్ హ్యాబిట్స్ గురించి ఈ డోంట్ అనే స్ట్రక్చర్ను వాడతాం. దానికి సబ్జెక్టు డోంట్, V1 ఎక్స్ట్రా వర్డ్స్. ఐ డోంట్ కమ్, నేను రాను, నేను వెళ్ళను. ఐ డోంట్ గో, నేను వెళ్ళను. ఐ డోంట్ డూ హోంవర్క్, నేను హోంవర్క్ చెయ్యను. ఐ డోంట్ టేక్ కాఫీ, నేను కాఫీ తీసుకోను. షీ డస్ నాట్ టెల్ లై, ఆమె అబద్ధాలు చెప్పదు. వి డోంట్ వాచ్ మూవీస్, మేము సినిమాలు చూడము. షీ డస్ నాట్ సింగ్ సాంగ్స్, ఆమె పాటలు పాడదు. దే డోంట్ కమ్ టు కాలేజ్ రెగ్యులర్లీ, వారు కళాశాలకు రెగ్యులర్ గా రారు. ఐ, వి, యు, దే వీటికి డోంట్ వస్తుంది. హీ, షీ ఇట్లకు డజంట్ వస్తుంది. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ డోంట్ యూ. ఎదుటి వారితో నువ్వు రావా, నువ్వు వెళ్ళవా, నువ్వు రాయవా, నువ్వు కాఫీ తీసుకోవా, లంచ్ చెయ్యవా, టీవీ చూడవా అని ప్రశ్నించే సందర్భంలో డోంట్ యూను ఉపయోగించాలి. వి యూజ్ డోంట్ యూ వెన్ వి ఆస్క్ అపోజిట్ పర్సన్స్ నెగటివ్ హ్యాబిట్స్ అండ్ నెగటివ్ వర్క్స్. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్ విత్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ సర్ప్రైజింగ్నెస్. అయితే ఇవన్నీ కూడా నెగటివ్ మాట. ఇది డోంట్ యూ, నువ్వు రావా, వెళ్ళవా, చూడవా, పోవా అనే సందర్భంలో ఈ స్ట్రక్చర్ వాడతాము. డోంట్ యూ కమ్ విత్ మీ, నువ్వు నాతో రావా. డోంట్ యూ గో నౌ, నువ్వు ఇప్పుడు వెళ్ళవా. డోంట్ యూ డూ హోంవర్క్, నువ్వు హోంవర్క్ చేయవా. డోంట్ యూ వాచ్ టీవీ, నువ్వు టీవీ చూడవా. డోంట్ యూ టేక్ కాఫీ, నువ్వు కాఫీ తీసుకోవా. డోంట్ యూ హెల్ప్ మీ, మీరు నాకు సహాయం చెయ్యవా. డోంట్ యూ వాచ్ మూవీస్, మీరు సినిమాలు చూడరా. డోంట్ యూ టెల్ మీ అబౌట్ దట్, నువ్వు దాని గురించి చెప్పవా. డోంట్ యూ హెల్ప్ యువర్ పేరెంట్స్, నీవు తల్లిదండ్రులకు సహాయం చేయవా. ఐ, వి, యు, దేలకు డోంట్, హీ, షీ ఇట్లకు డజంట్. అయితే ఈ డోంట్ అనేది మన నెగిటివ్ మాట. ఇది ఎదుటివారు రావా, పోవా, చెయ్యవా అనే సందర్భంలో ఈ స్ట్రక్చర్ వాడతాము. ఐ వుడ్ లైక్ టు టీచ్ యూ అబౌట్ డోంట్ వాంట్ టు. మనము ఏదైనా ఒక పనిని చేయాలనుకోవడం లేదు అని చెప్పే సందర్భంలో డోంట్ వాంట్ టు అనే స్ట్రక్చర్ ను ఉపయోగించాలి. వి యూజ్ దిస్ స్ట్రక్చర్ టు షో అవర్ అన్విల్లింగ్నెస్ టు డూ ద వర్క్స్ టు టాక్ టు యూ. దానికి సబ్జెక్టు డోంట్ వాంట్ టు, V1 ఎక్స్ట్రా వర్డ్స్. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ, నేను మీతో మాట్లాడాలని అనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు మీట్ ఎనీబడి టు యూ, నేను ఈ రోజు ఎవరిని కలవాలని అనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ, నేను నీకు చెప్పాలని అనుకోవడం లేదు. దే డోంట్ వాంట్ టు కమ్, వారు రావాలని అనుకోవడం లేదు. వి డోంట్ వాంట్ టు గో టు కాలేజ్ టుడే, మేము ఈ రోజు కళాశాలకు వెళ్ళాలని అనుకోవడం లేదు. హీ డజంట్ వాంట్ టు బికమ్ ఏ టీచర్, అతడు ఉపాధ్యాయుడు కావాలని అనుకోవడం లేదు. షీ డజంట్ వాంట్ టు టేక్ లంచ్, ఆమె మధ్యాహ్న భోజనం చేయాలని అనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ ఇన్ యువర్ పర్సనల్ మ్యాటర్స్, మీ వ్యక్తిగత విషయాలలో నేను జోక్యం చేసుకోవాలనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ ఎనీబడి, నేను ఎవరిని విమర్శించాలని అనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు డూ హోంవర్క్, నేను ఇప్పుడు హోంవర్క్ చేయాలని అనుకోవడం లేదు. ఐ, వి, యు, దేలకు డోంట్ వాంట్ టు, హీ, షీ ఇట్లకు డజంట్ వాంట్ టు. ఐ వుడ్ లైక్ టు టీచ్ కెనాట్. మనము ఏదైనా ఒక పనిని చెయ్యలేము లేదా చేయగలగలేము అని మాట్లాడే సందర్భంలో ఈ కెనాట్ ను ఉపయోగిస్తాము. we use cannot talk about our actions which we can't do.
దాని స్ట్రక్చర్ సబ్జెక్టు కాంట్ కెనాట్ V1 EW. ఐ కాంట్ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చెయ్యలేను. ఐ కాంట్ సింగ్ సాంగ్స్, నేను పాటలు పాడలేను. ఐ కాంట్ డాన్స్, నేను డాన్స్ చేయలేను. వి కాంట్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఆంగ్లము మాట్లాడలేను. దే కాంట్ డూ దట్ వర్క్, వారు ఆ పని చెయ్యలేరు. ఈ కాంట్ టీచ్ హిందీ, వారు హిందీని బోధించలేరు. మై బ్రదర్ కాంట్ డ్రైవ్ ఏ కార్, మా సోదరుడు కారు నడపలేడు. ఐ కాంట్ ప్లే నౌ, నేను ఇప్పుడు ఆడలేను. ఇవన్నిటికి కూడా ఈ కాంట్ అన్నిటికి కూడా ఐ వి యు దే హీ షీ ఇట్ అనే అన్నిటికి కూడా కాంట్ అనేటువంటి ఈ స్ట్రక్చర్ వాడాలి. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ షుడ్ నాట్. షుడ్ నాట్ అంటే చేయకూడదు, ఏదైనా ఒక పనిని చేయకూడదు అని మనం చెప్పేటప్పుడు కానీ లేదా నిషేధాన్ని తెలిపినప్పుడు కానీ మనము షుడ్ నాట్ ను ఉపయోగించాలి. వి షుడ్ నాట్ ఆర్డర్ సంబడి నాట్ టు డూ ది వర్క్ విచ్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్. సబ్జెక్టు షుడ్, నాట్, V1 ఎక్స్ట్రా వర్డ్స్. వి షుడ్ నాట్ వేస్ట్ ది టైం, మనము సమయ పాలన వృధా చేయకూడదు. వి షుడ్ నాట్ క్రిటిసైజ్ అదర్స్, మనము ఇతరులను విమర్శించకూడదు. వి షుడ్ నాట్ స్పీక్ బ్యాడ్ వర్డ్స్, మనము చెడు మాటలు మాట్లాడకూడదు. వి షుడ్ నాట్ బిహేవ్ లైక్ దట్, నీవు అలా ప్రవర్తించకూడదు. యూ షుడ్ నాట్ గో దేర్ నౌ, నీవు ఇప్పుడు అక్కడికి పోకూడదు. వి షుడ్ నాట్ డిస్టర్బ్ అదర్స్, మనము ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. వి షుడ్ నాట్ చీట్ అదర్స్, మనం ఇతరులను మోసం చెయ్యకూడదు. దే షుడ్ నాట్ కమ్ హియర్ నౌ, వారు ఇప్పుడు ఇక్కడికి రాకూడదు. యూ షుడ్ నాట్ ప్లే, మీరు ఆడకూడదు. హీ షుడ్ నాట్ రైట్ అన్ ఎగ్జామ్ టుమారో, అతడు రేపు పరీక్ష రాయకూడదు. ఐ వి యు దే హీ షీ ఇట్, వీటన్నిటికి ఈ సబ్జెక్ట్ అన్నిటికీ షుడ్ నాట్ అనే మన సబ్జెక్ట్ ఈ షుడ్ నాట్ ను వాడాలి. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ ఇఫ్ స్ట్రక్చర్ 1. అయితే ఇఫ్ స్ట్రక్చర్ 1లో నువ్వు అడిగితే నేను ఇస్తాను, ఆమె వస్తే నేను చేస్తాను, ఇవి అయితే అవి అవుతుంది అనేటువంటి సందర్భాలల్లో ఈ స్ట్రక్చర్ని వాడతాము. నీవు అడిగితే నేను ఇస్తాను, ఆమె ఆహ్వానిస్తే మేము వస్తాము, అతడు బాగా చదివితే పాస్ అవుతాడు అని మాట్లాడే సందర్భంలో ఈ స్ట్రక్చర్ను ఉపయోగించాలి. వి షుడ్ యూజ్ దిస్ స్ట్రక్చర్ వెన్ వి స్పీక్ కండిషనల్లీ, అంటే కండిషన్ ఇదైతే అదైతుంది, అదైతే ఇదైతుంది అనే కండిషన్ తోటి మాట్లాడే సందర్భంలో ఈ స్ట్రక్చర్ వాడతాము. దానికి ఇఫ్ సబ్జెక్టు V1 EW ఇది స్ట్రక్చరు. సబ్జెక్టు విల్, క్యాన్, మే, V1 ఎక్స్ట్రా వర్డ్స్. ఇఫ్ యు ఆస్క్ మీ ఐ విల్ గివ్ మై బుక్, నువ్వు అడిగితే నేను నా పుస్తకము ఇస్తాను. ఇఫ్ దే ఇన్వైట్ హర్ షీ విల్ అటెండ్ ఏ ఫంక్షన్, వారు ఆమెను ఆహ్వానిస్తే ఆమె శుభకార్యానికి హాజరవుతుంది. ఇఫ్ షీ ప్రిపేర్స్ వెల్ షీ విల్ గెట్ గుడ్ మార్క్స్, అతడు బాగా చదివితే మంచి మార్కులు పొందుతాడు. ఇఫ్ షీ ప్లే వెల్ షీ విల్ విన్ ద మ్యాచ్, ఆమె బాగా ఆడితే మ్యాచ్ గెలుస్తుంది. ఇఫ్ ది ప్రిన్సిపల్ స్టెప్ దే మే గో, ప్రధానోపాధ్యాయుడు చెప్పితే వారు వెళ్ళవచ్చు. ఇఫ్ ప్రిన్సిపల్ సే దెమ్ దే గో టు, ప్రధానోపాధ్యాయుడు చెప్తే వారు వెళ్ళవచ్చు. ఇఫ్ గోపాల్ రిక్వెస్ట్ పద్మజ విల్ హెల్ప్ యూ, గోపాల్ మనవి చేస్తే పద్మజ సహాయం చేస్తుంది. నరేందర్ రజిత ఎంకరేజెస్ అభిరామ్ విల్ బికమ్ IAS, నరేందర్ మరియు రజిత ప్రోత్సహిస్తే అభిరాము కలెక్టర్ అవుతాడు. ఇఫ్ షీ యాక్ట్స్ ఇన్ మూవీస్
షీ విల్ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఆమె సినిమాల్లో పనిచేస్తే చాలా డబ్బులు సంపాదిస్తుంది. ఇఫ్ యు టేక్ ఏ లాట్ ఆఫ్ ఫుడ్ యూ విల్ బికమ్ ఫ్యాట్. నీవు బాగా తింటే లావ్ అవుతావు. ఇఫ్ జయసుధ బికమ్స్ ఎమ్మెల్యే షీ విల్ బికమ్ ఏ మోర్ రిచ్. జయసుధ ఎమ్మెల్యే అయితే ఆమె బాగా ధనవంతురాలు అవుతుంది. ఐ వుడ్ లైక్ టు టీచ్ కండిషనల్ టెన్సెస్. ఇది చేసి ఉంటే అది చేసి ఉండేవాడిని. ఇఫ్ ఐ హ్యాడ్ పిపిఎఫ్ ఐ వుడ్. ఇఫ్ ఐ హ్యాడ్ సీన్ ద మూవీ, నేను ఆ మూవీని చూసినట్లయితే ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ దట్ స్టోరీ. నేను ఆ కథ చెప్పి ఉండేవాడిని. చూసి ఉన్నట్లయితే చేసి ఉండేవాడిని అన్న సందర్భంలో ఈ ఈ టెన్షన్ వాడతారు. ఇఫ్ ఐ హ్యాడ్ ఇన్వైటెడ్ మై ఫ్రెండ్ దే వుడ్ హ్యావ్ కమ్ టు ద పార్టీ. నేను మా స్నేహితుడిని ఆహ్వానించినట్లయితే వాళ్ళు ఆ పార్టీకి హాజరు పడేవారు. ఇఫ్ షీ హ్యాడ్ టోల్డ్ ద ట్రూత్, అతను నిజం చెప్పినట్లయితే ఐ వుడ్ హ్యావ్ అప్రిసియేటెడ్ హర్. ఆమె నిజం చెప్పినట్లయితే నేను ఆమెను మెచ్చుకునేవాడిని. ఇఫ్ ఐ హ్యాడ్ ప్రిపేర్డ్ వెల్ ఐ వుడ్ హ్యావ్ రిటర్న్ ద ఎగ్జామ్ వెల్. నేను బాగా ప్రిపేర్ అయినట్టయితే నా పరీక్షను బాగా రాసి ఉండేవాడిని. ఇఫ్ ఐ హ్యాడ్ వర్క్డ్ దే వుడ్ హ్యావ్ సక్సీడెడ్ వెల్ ఇన్ ద జాబ్. మేము బాగా పనిచేసి ఉంటే వారు ఆ జాబ్లో అనుభవం పొందేవారు. ఇఫ్ యూ హ్యాడ్ ట్రస్టెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ. నువ్వు నన్ను నమ్మినట్లయితే నేను మీకు బాగా సహాయం చేసేవాడిని. ఇఫ్ ఐ హ్యాడ్ స్కోల్డెడ్ యూ యూ వుడ్ హ్యావ్ లైక్డ్ మీ. నేను నిన్ను తిట్టినట్లయితే నువ్వు బాగా సహాయం చేసేవాడివి. ఇఫ్ ఐ హ్యాడ్ స్కోల్డెడ్ యూ యూ వుడ్ హ్యావ్ హెల్ప్డ్, యూ హ్యావ్ లైక్డ్ మీ. ఇఫ్ యూ హ్యాడ్ బీటన్ హర్ షీ వుడ్ హ్యావ్ క్రైడ్. నువ్వు ఆమెను కొట్టినట్లయితే ఆమె ఏడ్చి ఉండేది. ఇఫ్ యువర్ ఫ్రెండ్ హ్యాడ్ చీటెడ్ యూ యూ వుడ్ హ్యావ్ లైక్డ్ దెమ్. మీ ఫ్రెండ్ నిన్ను మోసం చేసినట్లయితే నీవు వారిని ఇష్టపడేవారివి కావు. ఇఫ్ యూ హ్యావ్ ఆస్క్డ్ దెమ్ దే వుడ్ హ్యావ్ టోల్డ్ ద ఎనీథింగ్. నువ్వు వారిని అడిగినట్లయితే అతడు వివరించి ఉండేవాడు. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ ఇట్స్ టైం. కాలేజీకి వెళ్ళడానికి టైం అయింది, తినటానికి టైం అయింది, పడుకోవడానికి టైం అయింది, ఇలా ఏదో ఒక పనిని చేయటానికి టైం అయింది మనం మాట్లాడుతుంటాం కదా. అలాంటి సందర్భంలో మనము ఇట్స్ టైం అనే వాక్యములను వాడాలి. వి యూజ్ ఇట్స్ టైం వెన్ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ వర్క్. మనం వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ టైం గురించి చెప్తాము. దాంట్లో స్ట్రక్చరు ఇట్స్ టైం టు V1 EW. ఇట్స్ టైం టు గో వెళ్ళే సమయం అయింది. ఇట్స్ టైం టు స్టార్ట్ ప్రారంభించే సమయం అయింది. ఇట్స్ టైం టు ఈట్ తినే సమయం అయింది. ఇట్స్ టైం టు స్లీప్ నిద్రపోయే సమయం అయింది. ఇట్స్ టైం టు మీట్ దెమ్ వారిని కలిసే సమయం అయింది. ఇట్స్ టైం టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్ ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్కు సమయం అయింది. ఇట్స్ టైం టు చేంజ్ మార్చడానికి టైం అయింది. ఇట్స్ టైం టు గో టు కాలేజీకి వెళ్ళడానికి సమయం అయింది. ఇట్స్ టైం టు టేక్ డిన్నర్ చేయడానికి టైం అయింది. ఇట్స్ టైం టు టెల్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ. నీకు ఒక ముఖ్య విషయము చెప్పాల్సిన సమయం అయింది. ఇది వెళ్ళటానికి సమయం అయింది, పోవటానికి సమయం అయింది అనే సందర్భంలో ఇట్స్ టైం అనే టాపిక్ను వాడతాము, స్ట్రక్చర్ను వాడతాము. అయితే ఈ టాపిక్ మీకు బాగా అర్థమైందని ఊహిస్తూ మరి రేపు ఇంకో స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాము. అంతవరకు సెలవు. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కొత్త నర్సారెడ్డి
ఫ్రమ్ కేబిఎన్టి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్, శక్తి నగర్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ షెల్. ఈ హెల్పింగ్ వర్బ్ ను ఫ్యూచర్ టెన్స్ లో ఉపయోగిస్తారు. ఇది ఫ్యూచర్ లో పనిని అయ్యే అవకాశాలను తెలియజేస్తుంది. అలాగే మనలో సమర్థతను తెలియజేస్తుంది. కొన్ని సమయాలలో అనుమతిని, ఆజ్ఞను కూడా సూచిస్తుంది. ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ ఫ్యూచర్ టెన్స్ టు ఎక్స్ప్రెస్ క్వాలిటీ అండ్ షూరిటీ ఆఫ్ ద యాక్షన్. దీనికి సబ్జెక్టు షెల్, బీ1, ఎక్స్ట్రా వర్డ్స్. ఐ షెల్ రైట్ ఏ లెటర్ టు హర్. నేను ఆమెకు ఉత్తరము రాస్తాను. వి షెల్ లీవ్ ఫర్ ముంబై దిస్ ఈవినింగ్. మేము సాయంత్రము బొంబాయికి వెళ్ళుచున్నాము. యు విల్ యు షెల్ గో టు ది హాస్పిటల్. నీవు వైద్యశాలకు వెళ్ళుచున్నావు. దే విల్ గో టు తిరుపతి నెక్స్ట్ వీక్. వారు వచ్చే వారం తిరుపతికి వెళ్తారు. హీ విల్ నాట్ ఎంటర్ మై హోమ్ అగైన్. అతడు మళ్ళీ మా ఇంటికి రాడు. ఐ షెల్ క్లోజ్ ద విండో. నేను కిటికీని మూయనా. విచ్ బుక్ షెల్ ఐ టేక్. నేను ఏ పుస్తకము తీసుకోవాలి. ఐ వుడ్ లైక్ టు టీచ్ మైట్. మైట్ అంటే కావచ్చు. సందేహాస్పదమైన మాటలను అనగా అవునో కాదో అని కొంత అనుమానాన్ని తెలియజేసే సందర్భంలో ఈ హెల్పింగ్ వర్బ్ ను వాడాలి. మే మాత్రం పూర్తిగా నెరవేరలేదు, పూర్తిగా నెరవేరే అవకాశాలు సూచిస్తుంది. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్ విచ్ ఆర్ డౌట్ఫుల్. డౌట్ ఉండేటువంటి మాట దీనికి మైట్ అంటారు. సబ్జెక్టు మైట్, బీ1, ఎక్స్ట్రా వర్డ్స్. హీ మైట్ కమ్ నౌ. అతడు రావచ్చు లేక రాకపోవచ్చు. ఇట్ మైట్ రెయిన్ టుడే. ఈ రోజు వర్షము రావచ్చు. షీ మైట్ మీట్ యూ టుమారో. రేపు ఆమె మిమ్మలను కలవవచ్చు. దే మైట్ విజిట్ అస్. వారు శ్రీశైలం వెళ్ళవచ్చు. వారు ఈ రోజు దే మైట్ గో టు శ్రీశైలం, విజిట్ శ్రీశైలం. వారు ఈ రోజు శ్రీశైలం దర్శించవచ్చు. హీ మైట్ బికమ్ అన్ ఎమ్మెల్యే. అతడు ఎమ్మెల్యే కావచ్చు. ట్రైన్ మైట్ గో టు తరుణ్ మైట్ గో టు స్కూల్. తరుణ్ పాఠశాలకు వెళ్ళవచ్చు. యూ మైట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆఫ్టర్ 45 days. 45 దినముల తర్వాత మీరు ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. హనుమంతు మైట్ బికమ్ ఎన్ ఎస్ఐ ఇన్ 2025. హనుమంతు 2025 కల్లా ఎస్ఐ కావచ్చు. అయితే దీంట్లో కూడా ఈ మైట్ అనేది అన్నిటికి కూడా ఐ, వి, యు, దే, హీ, షీట్ అన్నిటికి కూడా ఈ మైట్ అనే సబ్జెక్టులు వాడతారు. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ స్టిల్. మనము ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆమె ఇంకా రాలేదు, ఇంకా నిద్రపోతుంది, ఇంకా తింటుంది, వారు ఇంకా మాట్లాడుతున్నారు అని అప్పుడప్పుడు అంటుంటాం కదా. అలాంటప్పుడు స్టిల్ అనే పదాన్ని వాడాలి. వి యూజ్ ది అబవ్ వర్డ్ వెన్ వి టెల్ అబౌట్ ద యాక్షన్స్ విచ్ ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్. ఐ ఆమ్ స్టిల్ డూయింగ్ హోంవర్క్. నేను ఇంకా హోంవర్క్ చేస్తున్నాను. వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దెమ్. మేము వారి కోసం ఇంకా ఎదురు చూస్తున్నాము. షీఈ్ స్టిల్ స్లీపింగ్. ఆమె ఇంకా నిద్రపోతున్నది. హీఈస్ స్టిల్ ప్లేయింగ్ చెస్. అతడు ఇంకా చెస్ ఆడుతున్నాడు. సోనీ ఈజ్ రీడింగ్ ది పేపర్. సోనీ ఇంకా పేపర్ చదువుతూ ఉన్నది. మై మదర్ ఈజ్ స్టిల్ కుకింగ్. మా అమ్మ ఇంకా వండుతూనే ఉన్నది. దే ఆర్ స్టిల్ రైటింగ్ అన్ ఎగ్జామ్. వారు ఇంకా పరీక్ష రాస్తున్నారు. హీఈస్ స్టిల్ సర్చింగ్ ఫర్ ద జాబ్. అతడు ఇంకా జాబ్ కొరకు ఎదురు చూస్తున్నాడు, వెతుకుతున్నాడు. మై ఫ్రెండ్ ఈజ్ వర్కింగ్ ఇన్ గద్వాల. మా మిత్రుడు ఇంకా గద్వాలలో పనిచేస్తూనే ఉన్నాడు. ఐ యామ్, వి, యు, దేకు, ఆర్, హీ, షీ, ఇట్కు ఈజ్ అనే సబ్జెక్టును వాడాలి. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ లెట్. లెట్ అంటే నన్ను మాట్లాడనివ్వండి, అడగనివ్వండి,
అని ఇతరులతో మాట్లాడే సందర్భంలో లెట్ అనే స్ట్రక్చర్ ను ఉపయోగించాలి. వీ షుడ్ యూజ్ లెట్ టు స్పీక్ విత్ రిక్వెస్ట్ టు టేక్ పర్మిషన్. లెట్ మీ, లెట్ అస్, లెట్ దెమ్, లెట్ రాజు, లెట్ రాణి. లెట్ మీ స్పీక్, నన్ను మాట్లాడనివ్వండి. లెట్ మీ గో, నన్ను వెళ్ళనివ్వండి. లెట్ మీ వాచ్ టీవీ, నన్ను టీవీ చూడనివ్వండి. లెట్ మీ కమ్, నన్ను రానివ్వండి. లెట్ దెమ్ ప్లే, వారిని ఆడనివ్వండి. లెట్ హర్ సింగ్ సాంగ్, ఆమెను పాట పాడనివ్వండి. లెట్ హిమ్ టేక్, వారిని తీసుకోనివ్వండి. లెట్ గిరి సిట్, గిరిని కూర్చొనివ్వండి. లెట్ మీ ఆస్క్ ఎ డౌట్, నన్ను ఒక సందేహం అడగనివ్వండి. లెట్ మీ ప్లే, లెట్ మీ హెల్ప్ యూ, నన్ను మీకు సహాయం చెయ్యనివ్వండి. ఇవన్నీ కూడా లెట్ అంటే చెయ్యనియండి, కానియండి, పోనీయండి అనే సందర్భంలో ఈ లెట్ అనే స్ట్రక్చర్ను వాడతాము. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ ఐదర్ ఆర్. మనము ఎప్పుడైనా ఇది కానీ అది కానీ అనే సందర్భంలో ఈ ఐదర్ ఆర్ను ఉపయోగిస్తాము. మనము ఎప్పుడైనా ఇది కానీ అది కానీ అని చెప్పే సందర్భంలో ఈ స్ట్రక్చర్ను ఉపయోగిస్తాము. వీ షుడ్ యూజ్ ది స్ట్రక్చర్ టు ఇండికేట్ an action in which we talk about either this or that. అయితే దీని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ V1, V2, హెల్పింగ్ వర్బ్ ఐదర్ ప్లస్ ఆబ్జెక్ట్ EW ప్లస్ ఆబ్జెక్ట్. ఐ టేక్ ఐదర్ కాఫీ ఆర్ టీ, నేను టీ కానీ కాఫీ కానీ తీసుకుంటాను. వి వాచ్ ఐదర్ న్యూ మూవీ ఆర్ ఓల్డ్ మూవీ, మేము పాత మూవీ కానీ కొత్త మూవీ కానీ చూస్తాము. యూ కెన్ రైట్ ఐదర్ నావెల్ ఆర్ స్టోరీ, నీవు నవలలు కానీ కథ కానీ రాయగలవు. దే విల్ మీట్ ఐదర్ సీఎం ఆర్ పిఎం టుమారో, వారు రేపు సీఎంను కానీ పిఎంను కానీ కలుస్తారు. ప్రభు ప్లేస్ ఐదర్ టెన్నిస్ ఆర్ చెస్, ప్రభు చతురంగం కానీ టెన్నిస్ కానీ ఆడుతాడు. he should take either MPC or BPC, అతడు ఎంపీసీ కానీ బైపీసీ కానీ తీసుకుంటాడు. షీ టీచర్స్ ఐదర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ, ఆమె ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బోధిస్తుంది. అబ్దుల్ కలాం టేక్స్ ఐదర్ యాపిల్ జ్యూస్ ఆర్ మ్యాంగో జ్యూస్, అబ్దుల్ కలాం యాపిల్ జ్యూస్ కానీ మ్యాంగో జ్యూస్ కానీ తీసుకుంటాడు. వి read either ఈనాడు, వి రీడ్ ఐదర్ ఈనాడు ఐదర్ ఆర్ సాక్షి, మేము సాక్షి కానీ ఈనాడు కానీ చదువుతాము. మంజుల సింగ్స్ ఐదర్ క్లాసికల్ సాంగ్స్ ఆర్ ఫ్లోక్ సాంగ్స్, మంజుల క్లాసికల్ సింగ్ కానీ ఫ్లోక్ సింగ్ కానీ పాడుతుంది. ఇది కానీ అది కానీ నేను చెప్పే సందర్భంలో ఈ స్ట్రక్చర్ని వాడతాము. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ యాజ్ ఇఫ్. యాజ్ ఇఫ్ అంటే అయినట్లుగా. షీ ఈజ్ ఏ స్టూడెంట్ బట్ షీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ షీ వర్ ఏ ప్రిన్సిపల్. ఆమె ఒక విద్యార్థిని కానీ ఆమె ఒక ప్రిన్సిపల్ అయినట్లుగా ప్రవర్తిస్తుంది. హీ ఈజ్ ఏ లాయర్ బట్ హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ ఏ క్రిమినల్. అతడు ఒక లాయరు కానీ అతడు నేరస్తుడు అయినట్లుగా ప్రవర్తిస్తున్నాడు. దే ఆర్ ఫ్రెండ్స్ బట్ దే ఆల్వేస్ ఫైట్ యాజ్ ఇఫ్ దే వర్ ఎనిమీస్. వారు స్నేహితులు కానీ వారు ఎల్లప్పుడూ కొట్లాడుతూ ఉంటారు, వారు శత్రువులు అయినట్టుగా. యు ఆర్ మై ఫ్రెండ్స్ బట్ యు ఆల్వేస్ క్రిటిసైజ్ మీ యాజ్ ఇఫ్ ఐ వర్ యువర్ ఎనిమీ. మీరు మా మిత్రులు కానీ మీరు నన్ను ఎల్లప్పుడూ విమర్శిస్తుంటారు, మీరు శత్రువులు అయినట్లుగా. ఇట్ ఈజ్ వింటర్ బట్ దే ఆర్ యూజింగ్ ఎయిర్ కండిషన్ యాజ్ ఇఫ్ ఇట్ వర్ సమ్మర్. ఇది చలికాలము కానీ వారు ఎయిర్ కండిషనర్ ను ఉపయోగిస్తున్నారు, అది ఎండాకాలం అయినట్లుగా. హీ మేక్స్ సో మెనీ మిస్టేక్స్ బట్ హీ ఆస్క్స్ యాజ్ ఇఫ్ హీ నెవర్ మేక్స్ మిస్టేక్స్. అతడు చాలా తప్పులు చేస్తుంటాడు కానీ ఎన్నడూ తప్పులు చేయనట్లుగా ప్రవర్తిస్తున్నాడు. దే నో ఎవ్రీథింగ్ బట్ దే టాక్ యాజ్ ఇఫ్
దే నో ఎవ్రీథింగ్. వారికి అంతా తెలుసు, కానీ వారు తెలియనట్లుగా ప్రవర్తిస్తున్నారు. హీ అండర్స్టూడ్ ద ప్రాబ్లం, బట్ హీ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ నాట్ అండర్స్టూడ్. అతడు అంతా అర్థం చేసుకుంటాడు, కానీ అతడు అంతా అర్థం కానట్లుగా నటిస్తాడు. షీ ఆల్వేస్ బ్లేమ్స్ అదర్స్ యాజ్ ఇఫ్ షీ నెవర్ మేక్ మిస్టేక్స్. ఆమె ఎల్లప్పుడూ ఇతరులను విమర్శిస్తుంటుంది, కానీ ఆమె తప్పు చేయనట్లుగా ప్రవర్తిస్తుంది. హీ కేమ్ హియర్ యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ ఇన్వైటెడ్ హిమ్. అతనిని పిలవలేదు, కానీ అతనిని ఆహ్వానించినట్లుగా ఇక్కడికి వచ్చాడు. ఇది యాజ్ ఇఫ్ యొక్క టాపిక్. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ నైదర్ నార్. నైదర్ నార్ అంటే ఇది కాదు అది కాదు ఏది కాదు అని చెప్పే సందర్భంలో నైదర్ నాను వాడతాము. ఈ ఇది కాదు అది కాదు రెండింటిలో ఏది కాదు అనే సందర్భంలో వీటిని వాడతాము. దీంట్లో విచ్ ఈజ్ బిఫోర్, దానికి స్ట్రక్చరు సబ్జెక్టు V1 V2 హెల్పింగ్ వర్బు, నైదర్ ఆబ్జెక్టు, నార్ ఆబ్జెక్టు EWS. నైదర్ ద ప్రిన్సిపల్ నార్ ద వైస్ ప్రిన్సిపల్ కేమ్ టు ద పార్టీ. మా పార్టీకి ప్రిన్సిపల్ కానీ వైస్ ప్రిన్సిపల్ కానీ రాలేదు. ప్రభాకర్ వాచెస్ నైదర్ తెలుగు నార్ హిందీ మూవీస్. ప్రభాకరు తెలుగు సినిమాలు చూడడు, హిందీ సినిమాలు చూడడు. హీ టేక్స్ నైదర్ కాఫీ నార్ టీ. అతడు కాఫీ తీసుకోడు, టీ తీసుకోడు. హీ ప్లేస్ నైదర్ హాకీ నార్ ఇంకా టెన్నిస్. అతడు హాకీ ఆడడు, టెన్నిస్ ఆడడు. దే వెంట్ నైదర్ కాలేజ్ నార్ టెంపుల్. వారు కళాశాలకు వెళ్ళలేదు, గుడికి వెళ్ళలేదు. రాజేష్ తిరుపతి దర్శించలేదు. శ్రీహరి స్పీక్స్ నైదర్ తెలుగు నార్ హిందీ. శ్రీహరి తెలుగు మాట్లాడు, హిందీ మాట్లాడు. రాజేష్ విజిట్స్ నైదర్ తిరుపతి నార్ తిరుమల. రాజేష్ తిరుపతి దర్శించలేదు, తిరుమల దర్శించలేదు. ఐ కంప్లీటెడ్ నైదర్ ఎంఫిల్ నార్ PhD. నేను ఎంఫిల్ పూర్తి చేయలేదు, PhD పూర్తి చేయలేదు. హీ విల్ మీట్ నైదర్ CM నార్ PM. అతడు ముఖ్యమంత్రిని కలవలేదు, ప్రధానమంత్రిని కలవలేదు. షీ హ్యాజంట్ టేకన్ బ్రేక్ఫాస్ట్ నార్ లంచ్. ఆమె అల్పాహారం తీసుకోలేదు, మధ్యాహ్న భోజనం తీసుకోలేదు. దీంట్లో ఇది కాదు అది కాదు ఏది కాదు అనే సందర్భంలో ఈ స్ట్రక్చర్ వాడతాము. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ నోబడీ నో వన్. మనము ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎవరు రాలేదు, ఎవరు వెళ్ళలేదు, లేకపోతే ఎవరు నాతో మాట్లాడలేదు అని అంటుంటాం. అలాంటప్పుడు మనము నోబడీను ఉపయోగించాలి. వి యూజ్ నోబడీ వెన్ వి డోంట్ నో ద థర్డ్ పర్సన్. మనం థర్డ్ పర్సన్ గురించి తెలియనప్పుడు నోబడీ నో వన్ అనే స్ట్రక్చర్ను వాడతాము. నోబడీ హ్యాస్ కమ్ టు కాలేజ్ టుడే. ఈరోజు కాలేజీకి ఎవ్వరు రాలేదు. నోబడీ వెంట్ దేర్ ఎస్టర్డే. ఈరోజు ఎవరు కాలేజీకి వెళ్ళలేదు. నోబడీ హ్యాస్ టేకన్ యువర్ బుక్స్. నీ పుస్తకాలు ఎవరు తీసుకోలేదు. నోబడీ ఈజ్ కమింగ్ నౌ. ఇప్పుడు ఎవరు రావడం లేదు. నోబడీ విల్ గో టు కాలేజ్ టుమారో. రేపు కళాశాలకు ఎవరు వెళ్ళరు. నోబడీ హ్యాస్ టోల్డ్ మీ. నాతో ఎవరు చెప్పలేదు. నోబడీ మెట్ మీ ఎస్టర్డే. నిన్న నాతో ఎవరు కలవలేదు. అయితే రాలేదు, కలవలేదు, పోలేదు అనే సందర్భంలో ఇది వాడతాము. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ సంబడి సమ్వన్. మనము ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఎవరో అని అంటుంటాము. ఎవరో వచ్చారు, ఎవరో వస్తున్నారు, ఎవరో మాట్లాడుతున్నారు అని అంటుంటాం కదా. అలాంటప్పుడు మనము వాక్యములలో సంబడి అని పేర్కొనాలి.
వి యూజ్ సంబడి వెన్ వి డోంట్ నో ద నేమ్ ఆఫ్ ద థర్డ్ పర్సన్. అయితే థర్డ్ పర్సన్ గురించి లేనప్పుడు మనము ఈ సంబడి సంవన్ అనే మాటలు ఈ స్ట్రక్చర్ ను వాడుతుంటాము. దాని స్ట్రక్చరు సంబడి, హెల్పింగ్ వర్బ్, V1, V2, V3, EW. సంబడి ఈజ్ టాకింగ్ దేర్, అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు. సంబడి ఈజ్ వాచింగ్ టీవీ, ఎవరో టీవీ చూస్తున్నారు. సంబడి ఈజ్ క్రయింగ్, ఎవరో ఏడుస్తున్నారు. సంబడి ఈజ్ కమింగ్, ఎవరో వస్తున్నారు. సంబడి హ్యాజ్ టేకెన్ యువర్ పెన్, ఎవరో నీ పెన్ను తీసుకున్నారు. సంబడి హ్యాజ్ టోల్డ్ మీ, నాకు ఎవరో చెప్పారు. సంబడి విల్ మీట్ యూ టుమారో, ఎవరో నీకు రేపు నిన్ను కలుస్తారు. సమ్వన్ ఈజ్ మేకింగ్ నాయిస్, ఎవరో అల్లరి చేస్తున్నారు. సమ్వన్ ఈజ్ షౌటింగ్ దేర్, అక్కడ ఎవరో అల్లరి చేస్తున్నారు. సంబడి హ్యాజ్ టేకెన్ మై సెల్ ఫోన్, నా సెల్ ఫోన్ ఎవరో తీసుకున్నారు. ఈ ఎవరో అనే మాటల్లో మనం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మనకు తెలియని థర్డ్ పర్సన్ గురించి చెప్పేటప్పుడు ఎవరో సంబడి సమ్వన్ అని అంటుంటాము. ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఈ నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే దీనిలో దీనితో పాటు అది కూడా చేస్తాననే సందర్భంలో దీన్ని వాడతాము. మనము ఎప్పుడు రెండు పనులను చేస్తాము అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాము. దానికి సబ్జెక్టు V1, V2, హెల్పింగ్ వర్బ్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ నాట్ ఓన్లీ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ EW బట్ ఆల్సో ఆబ్జెక్ట్ ఆర్ EW. We should use this structure to indicate both options are possible. I like not only సెహ్వాగ్ బట్ ఆల్సో సచిన్, నేను సెహ్వాగ్నే కాదు సచిన్ ను కూడా ఇష్టపడతాను. వి వాచ్ నాట్ ఓన్లీ సాక్షి బట్ ఆల్సో మా టీవీ, నేను సాక్షి టీవీ కాదు మా టీవీ కూడా చూస్తాను. యూ హ్యావ్ రిటన్ నాట్ ఓన్లీ ఏ నావెల్ బట్ ఆల్సో స్టోరీస్, నీవు నవలలే కాదు కథలు కూడా రాస్తావు. దే ఆర్ ప్రిపేరింగ్ నాట్ ఓన్లీ MSc బట్ ఆల్సో MBA, వారు MSc కాదు MBA కూడా ప్రిపేర్ అవుతాడు. he not only is not only CM but also PM. అతడు ముఖ్యమంత్రి కాడు ప్రధానమంత్రి కూడా అవుతాడు. she will go not only London but also Japan next year. ఆమె వచ్చే సంవత్సరము లండన్కే కాదు జపాన్ కూడా వెళ్తది. he will purchase not only bike but also a car next month. అతడు వచ్చే నెల బైకే కాకుండా కార్ను కూడా కొంటాడు. మై ఫ్రెండ్ స్పీక్స్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ బట్ ఆల్సో తెలుగు, మా స్నేహితుడు ఆంగ్లమే కాదు తెలుగు కూడా మాట్లాడతాడు. పావని హ్యాజ్ బాట్ నాట్ ఓన్లీ యాపిల్ బట్ ఆల్సో మ్యాంగోస్, పావని యాపిలే కాదు మామిడి పండ్లు కూడా తెచ్చింది. అవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వర్క్స్ నాట్ ఓన్లీ గుంటూరు బట్ ఆల్సో కాకినాడ, మన డిస్ట్రిక్ట్ కలెక్టరు గుంటూరులో కాదు కాకినాడలో కూడా పనిచేశారు. అయితే ఇది నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేటువంటిది దీంతో పాటు అది కూడా చేస్తాననే సందర్భంలో ఈ నాట్ ఓన్లీ బట్ ఆల్సో వాడతాము. అయితే ఈ టాపిక్ మీకు బాగా అర్థమైందని ఊహిస్తూ మరి రేపు ఇంకో టాపిక్ గురించి నేర్చుకున్నాము. అంతవరకు సెలవు, బాయ్.